జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అమ్మా అమ్మా ఆ ఏమైంది రఘు? నా బట్టలు ఎక్కడా కనిపించట్లేదు. అత్తయ్య, అది ఈ మధ్య చాకలివాడు సరిగ్గా గంజి పెట్టట్లేదు. అందుకే గంజి పెట్టడానికి తీశాను. అమ్మా అన్నీ ఒకేసారి పెట్టాలా? మీరు స్నానానికి బట్టలు తీసుకెళ్లారనుకున్నాను. అమ్మా ఇక్కడే పెట్టానమ్మా, అది కూడా తీసేసుకున్నారు. అయ్యో, క్షమించండి, నిజంగా నాకు తెలీదు. అదేంటి జానకి, ఇప్పుడు సినిమాకి వెళ్ళాలి కదా, ఇప్పుడు వాడేం కట్టుకోవాలి? అత్తయ్య, ఎప్పుడు ఆ పంచా కుర్తాయేనా? కాలేజ్కి వెళ్ళేటప్పుడు వేసుకునే బట్టలున్నాయి కదా, అవి వేసుకోమనండి. ఆ బట్టలు వేసుకోవాలా? వాడేమైనా కాలేజీకి వెళ్ళే కుర్రాడా? అత్తయ్య, వేసుకుంటే వేసుకోమనండి, లేకపోతే లేదు. మీ అబ్బాయి ఇష్టం, నాకెందుకు? రఘు, ఇప్పుడు ఎలారా? ఆ బట్టలు వేసుకోవడమే మార్గం అనుకుంటాను. ఉమ్, ఉమ్. బావగారేనా? అలా అనిపించట్లేదా? బావగారు కళ్ళు పేలిపోయేలాగా డ్రెస్ చేసుకొచ్చారు కదా, అలా ఎలా కనిపిస్తారు? బావగారు, ఈరోజు సినిమాలో హీరోని చూసే భాగ్యం కలిగింది అనుకున్నాను, కానీ మిమ్మల్ని హీరోలా చూస్తాను అనుకోలేదు బావగారు. ఇది మా అన్నయ్య కాలేజ్కి వేసుకెళ్ళే డ్రెస్. అన్నయ్య చాలా బాగుంది. కాలేజీ రోజుల కంటే ఇప్పుడే బాగుంది. చాలా బాగుంది బావగారు. ఈ రోజేంటి అన్నయ్య ఇన్ని షాకులు ఇస్తున్నాడు? నువ్వు సినిమాకి రావడమే గొప్ప అనుకున్నాను. కాలేజీ కుర్రాడ్లా రెడీ అయ్యావేంటన్నయ్య? చాలా అందంగా ఉన్నావు. నాకు మళ్ళీ కాలేజీకి వెళ్లే రఘుని చూసినట్టు అనిపిస్తుంది. మీకు చూస్తున్నట్టే అనిపిస్తుందేమో, నాకు డైరెక్ట్ గా కాలేజీకి వెళ్తున్నట్టే అనిపిస్తుంది. నేను కావాలని సరదాగా వేసుకోలేదు. నా బట్టలన్నీ గంజికి పెట్టేశారు. ఓహో, ఓ అందుకే ఈ ప్యాంటు షర్టు వేసుకోవాల్సి వచ్చింది. ఇదంతా నీ ప్లానేనా?
ఏ మాట కమాట మీ ఆయన చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నారు. భలే ప్లాన్ చేసావు అత్తయ్య. మ్మ్. మామయ్యని ఇలా చూస్తానని నేనెప్పుడూ అనుకోలేదు. అవును, ఆయన్ని మంచి మూడ్లో పెట్టి కాలేజ్ గురించి చెప్పమన్నారు కదా, ఆ. అందుకే ఇలా తయారు చేశాను. మ్మ్. రామలక్ష్మిని కాలేజ్కి పంపించాలంటే ఆయనకి కాలేజ్ రోజులు గుర్తుకు రావాలి. ఆ, చదువుకోకపోతే తన కూతురు ఎలాంటి జీవితానికి దూరం అవుతుందో ఆయనకి తెలియాలి కదా, మ్మ్. అందుకే ఇదంతా. ఆ, ఆ, పదండి బయలుదేరదాం. మామయ్య, ఆ, మీరు ఈ ప్యాంటు షర్ట్లో నాకంటే ఎంగగా కనిపిస్తున్నారు. అత్తయ్య మళ్ళీ ప్రేమలో పడిపోయేలా ఉంది. పైకి కనిపించవు కానీ నువ్వు కూడా దేశముదురే. మీ ఆయన నిజంగానే మంచి సంతోషంలో ఉన్నాడు. చూడు, అందరూ పొగుడుతుంటే ఎలా నవ్వుతున్నారు. బయలుదేరదాం. రామ రాలేదు. భయం భయంగా ఉంది. రామలక్ష్మి, ఇక్కడే ఆగిపోయావే? అక్కడ నీకోసం ఒక సర్ప్రైజ్ ఉంది, రా. ఆహా, నాకే సర్ప్రైజ్ వద్దు, నువ్వు వెళ్ళా అద్యా. నువ్వు రావాల్సిందే, రా. అది కాదు అద్యా, అక్కడ అందరూ ఎంతో హుషారుగా ఉన్నారు. నువ్వు అనుకున్నట్టేమీ జరగదు. మీ అమ్మ ఈరోజు మీ నాన్నతో నీ చదువు గురించి మాట్లాడుతుంది. మీ నాన్న నీ పెళ్లి కంటే ముందు నిన్ను కాలేజ్కి వెళ్ళమంటున్నారు. అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది. నువ్వు హ్యాపీగా రా. రా. హలో, ఈరోజు మామయ్య ఒక్కడే కాదు, నేను కూడా చాలా హ్యాండ్సమ్గా ఉన్నాను. ఏంటి కామెంట్ చేయవా? నేనెందుకు కామెంట్ చేస్తాను? కావాలంటే ఫోన్ ఇస్తాను, ఒక సెల్ఫీ తీసుకొని నీ చారుకి పంపించుకో. కామెంట్ చేయాల్సింది తను, నేను కాదు. తనకి నేనంటే ఇష్టం, నాకు నువ్వంటే ఇష్టం. ఏంటి? ఏమి లేదు, కొంచెం స్మైల్ ఇస్తే ఇంకా అందంగా కనిపిస్తావు అంటున్నాను. చాలా? ఇప్పుడు అందంగా ఉన్నానా? అబోవ్ యావరేజ్. యూ బిలో యావరేజ్. నీ తలకాయ. ఆ, అందరూ వచ్చారు కదా, ఇక బయలుదేరదాం. ఇంతమంది ఒకే కారులో ఎలా వెళ్తాం అన్నయ్య? కంగారేం లేదు మామయ్య, కార్ నేను రెడీ చేశాను. ఆ కారులో అందరూ పడతారు. అంత పెద్ద కారు మా గౌరక్క దగ్గర కూడా లేదే. చూస్తే తెలుస్తుంది కదా పార్వతి. పదన్నయ్య. పదండి, ఇక బయలుదేరదాం. ఇప్పటికీ ఆలస్యమైంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.